మోషే ఇశ్రాయేలీల దగ్గరికి ఐగుప్తుకు పోయేటప్పుడు వాళ్ళు నీ పేరేంటని అడుగుతారు అన్నాడు. నా పేరా ఉన్నవాడని చెప్పమన్నాడు. ఉన్నవాడని చెప్పు అన్నాడు. ఆ ఉన్నవాడు అన్న మాట కాడ ఎంత సబ్జెక్ట్ ఉందో. నా పేరు అడిగితే ఉన్నవాడని చెప్పవాయా? ఇప్పుడు ఈ ఉన్నవాడు అన్న కాడ ఎన్ని మొక్కలు వస్తాయి చూద్దామా? ఏమున్నవాడు? ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు, మధ్యలో ఉండువాడు, అంతములో ఉన్నవాడు. ఆది అనేది లేనప్పుడే ఉన్నవాడు. దేవునికి మహిమ. ఎనీ టైం ఉన్నవాడు. అన్ని కాలములలో అన్ని కాలంబుల ఉన్న నిన్నాదరంబయో కన్న తండ్రి. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్ష వాసాడి సన్నూతులున్నతమయుండ ముందే నీకు. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. ఓ మా కన్న తండ్రి. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును. పుట్టింప నీవంచు. మన పుట్టుకలో ఉన్నాడు, పోషణలో ఉన్నాడు, పోయేనాడు కూడా ఉన్నాడు, పోయినాకు కూడా ఉన్నాడు. ఆయన లేనిదే లేదు. మనం లేనిది ఒకటి ఉందలే కానీ ఆయన లేనిది లేదు. ఆయన గురించి వర్ణించాలంటే బుర్రలు బాగా వేడెక్కుతాయి. అంత ఏది మనకు వినబడిన గుసగుస, బైబిల్లో ఉన్న గుసగుస వర్ణిస్తేనే, అచ్చంగా ఆయన గురించి కాసేపు మాట్లాడితేనే బుర్ర వేడెక్కిపోయింది. అలాంటోడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడున్నాడు? ఎల్లప్పుడూ ఉండువాడు ఆయన. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టించేది కూడా నువ్వే. టైం అయిపోయింది, రా నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు 90వ కీర్తనలో. వట్టి పనికి మాలి నటి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేరా నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదను కానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. ఈ ముసలోళ్ళు ఈ ఆడు దొరికినాయిగా నీ పదాలు మామూలుగా బెటర్ నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి కవిత్వం అది! ఆ టాప్ రాస మీద చూడు ఎట్టు తీసుకున్నాడు. పుట్టింప అన్న కాడ నుంచి ఆ టా తీసుకొచ్చి చూడు చివరికి కూడా మిక్స్ చేసి పెట్టాను. ఎన్ని టాలు వస్తాయి లెక్కేస్తారా? టీ టీ. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేరా నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదనుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. దేవునికి మహిమ. పెద్దోళ్ళు మీకు వందనాలు. ఎప్పటికైనా మేము రాయగలుగుతామా? మా అమ్మ అది రాయాలంటే ఇంకెంత ఏడెక్కిద్దో. పాడాలంటేనే చాలా కష్టం. ఏ ఒక్కటి పోయినా అయిపోయింది పాట. సరేలే, దేవుడు కూడా మనకు అభిషేకం ఇచ్చును గాక.
ఎప్పుడెప్పుడు ఉన్నాడు? అన్ని కాలములలో ఉన్నవాడు. సరే, ఉన్నవాడు అంటానికి ఇంక అంతవరకేనా? ఇంకేమున్నవాడు? జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు, సిరి ఉన్నవాడు, బలమున్నవాడు, సమస్తమునకు సమాధానం చెప్పగలిగినటువంటి శౌర్యం ఉన్నవాడు, రోషం ఉన్నోడు, పౌరుషం ఉన్నోడు, పరాక్రమం ఉన్నోడు. సింపుల్ ప్రసంగం చెప్పు. ఇప్పుడు నీ శ్రమలో ఉన్నవాడు చెప్పు. శ్రమలో ఉన్నవాడు, ఆపత్కాలమందు ఉన్నవాడు, నీ ఆవేదనలో ఉన్నవాడు, నీ సంతోషంలో ఉన్నవాడు, రహస్యమందు నీవు చేసే ప్రార్థనా స్థలములో ఉన్నవాడు, నీ కన్నీళ్లలో ఉన్నవాడు, వాటిని చూచుచున్నవాడు, నీకు సమాధానమును సిద్ధపరుస్తూ ఉన్నవాడు, తల్లి గర్భమందు నీవు పడినది మొదలు నీకు కావలసిన సమస్తమును ముందే సిద్ధపరిచి ఉన్నవాడు, నీ రక్షణ కొరకు అనాదిలోనే గొర్రెపిల్ల, జీవము గల దేవుని గొర్రెపిల్ల వధను సిద్ధపరచి ఉన్నవాడు, నిత్య జీవం కొరకు నిన్ను ఏర్పరచుకొని ఉన్నవాడు, ఆయన సేవ కొరకు నిన్ను సిద్ధపరచుకొని ఉన్నవాడు, పిలుచుకొని ఉన్నవాడు, ఏర్పరచుకొని ఉన్నవాడు, నిన్ను ముందే ఎరిగున్నవాడు, నీతిమంతునిగా తీర్చి ఉన్నవాడు, సేవ కొరకు పిలిచున్నవాడు, మహిమపరచి ఉన్నవాడు, నీ కొరకు ముందే స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నవాడు, త్వరలో తిరిగి రాబోతున్నవాడు, ఉన్నవాడు. ఫినిషింగ్ టచ్. రహస్యమందు నువ్వు చేసే పాపక్రియల దగ్గర కూడా, రహస్యమందు మనం చేసే తప్పుడు పనుల దగ్గర కూడా ఉన్నవాడు. ఇది మిస్ కాకూడదు మనం, లేకపోతే అక్కడ లేడు అనుకుంటాం. ఉన్నాడు. ఆయన లేని స్థలం ఎక్కడ? ఆయన చూడనిది ఎక్కడ? ఆయన కంటికి మరుగెక్కడ? దేవా, నీ ఎదుటి నుండి నేను ఎక్కడికి పోవుదును? ఎగసి వచ్చే అగాధ సముద్రానికి హద్దులు వేసి ఉన్నవాడు, మనకు బ్రతుకు కాలాన్ని ముందే నిర్ణయించున్నవాడు, సమయం అయినప్పుడు రండి అని పిలుచుచున్నవాడు, భూమి మీద మనల్ని పుట్టించాలనుకున్నప్పుడు సిద్ధపరిచి పొండి అన్నవాడు, అన్ని కాలములలో ఉన్నవాడు, అన్ని స్థలములలో ఉన్నవాడు, అన్ని పరిస్థితులలో ఉన్నవాడని మనం ఎరిగి ఉండాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఏమని అక్కడేం చెప్పాడు? మోషే దగ్గర ఏం చెప్పాడు? ఉన్నానయ్యా, చెప్పు పో. ఏం పేరు నీ పేరు? నా పేరు ఉన్నాడు పో. అదేం పేరండి? నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నాడేంది? మరి ఉన్నాడు కాబట్టే ఉన్నాడు. ఈ ఉన్నాడు అనే మొక్క కింద ఎన్ని వస్తాయోనండి. ఇప్పుడు చెప్పండి, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో లేడా? అప్పుల్లో లేడా? మనల్ని తిడుతుంటే జనం చూస్తా లేడా? ఉన్నాడా? మీకు దండం పెడతానమ్మా, ఉన్నాడు అని గట్టిగా అనండి. నీవు నింద మోస్తున్నప్పుడు ఉన్నాడా లేడా? నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఉన్నాడా లేడా? నీకు నయవంచన జరుగుతున్నప్పుడు ఉన్నాడా లేడా? నువ్వు దిండులో ముఖం పెట్టి ఏడుస్తున్నప్పుడు ఉన్నాడా లేడా? నీ రహస్యం మందు నీవు కూర్చొని కుమిలిపోతున్నప్పుడు, నీ గుండె ఆర్ద్రతతో మండిపోతున్నప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇతరులు నిన్ను తృణీకరిస్తున్నప్పుడు ఉన్నాడు. నీ లేమిలో ఉన్నాడు, నీ కలిమిలో, నీ కొరతలో, నీ దరిద్రతలో, నీ శోధన ఘడియలో ఉన్నాడు.
ఉన్నాడు అంటున్నావు, మరి ఉంటే ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు, ఏం చేయాలో డిసైడ్ చేస్తూ ఉన్నాడు. నీలాగా నాలాగా ఆవేశపడ్డగా అన్నిటినీ ఎరిగి నీ కథను ఏ మలుపు తిప్పాలో నిర్ణయించే ఉన్నాడు. ఏ విధంగా నీ వేదనకు సమాధానం ఇవ్వాలో సిద్ధపరిచే ఉన్నాడు. నువ్వు ఇది నమ్మాలి అంటాడు. కానీ మనం సహజంగా ఏం చేస్తామండి? వేదన పడతాం, కృంగిపోతాం, డిస్టర్బ్ అవుతాం, చచ్చిపోవాలనుకుంటాం. కానీ నువ్వు నిజంగా దేవుని విశ్వసించినట్టయితే, నేను ఎదుర్కొంటున్న ఇంత వేదనలో దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, అన్యాయంగా నా మీద మోపిన నిందలో ఆయన ఉన్నాడు, విన్నాడు కదా, చూస్తున్నాడు కదా, నేను ఎదుర్కొంటున్నటువంటి ఆవేదనలో, నేను పొందుతున్న దూషణలు అన్నీ ఆయన ఉన్నాడు, విన్నాడు, చూస్తున్నాడు కదా. నేను నమ్ముతున్నా దేవుణ్ణి, నమ్ముతున్నా, నాకు డౌట్ లేదు, తప్పకుండా ఆయన నాకు సమాధానం ఇస్తాడు. ఆయన లేడు అనుకుంటే నేను కృంగిపోవాలి, కానీ ఉన్నవాడని నేను ఎరుగుదును, నేనెందుకు కృంగిపోవాలి? నా దేవుడు ఉన్నాడు. ఈ ఒక్క ముక్క నిజంగా నువ్వు విశ్వసించగలిగితే ఏ పరిస్థితుల్లో కూడా ఇక వేదన నీ దగ్గరకు రాదు.